వెల్కమ్ టు టీశాట్. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనం. గ్రూప్ 1 మెయిన్స్లో గతంలో అడిగినటువంటి ప్రశ్నల సరళిని గమనించి చూస్తే కణజాల వర్ధనం అనగానేమి, కణజాల వర్ధనం యొక్క అనువర్తనాలను వివరిస్తూ భారతదేశంలో కణజాల వర్ధనానికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి చర్చించమని అడగటం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ కాల్డ్ యాజ్ కణజాల వర్ధనం. సో ఈ టాపిక్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ అండర్ కణజాల వర్ధనం. సో టిష్యూ కల్చర్ని తెలుగులో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కణజాల వర్ధనం. సో దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. సో నెంబర్ 1, వాట్ ఈస్ టిష్యూ కల్చర్ లేదా వాట్ ఈస్ కణజాల వర్ధనం. కణజాల వర్ధనం అనగానేమి, వాట్ ఈస్ టిష్యూ కల్చర్. మీరు చాలా సార్లు చూస్తుంటారు, ఒక చిన్న మొక్క నుంచి, ఒక మొక్క యొక్క చిన్న భాగం నుంచి ఒక పూర్తి స్థాయిలో ఒక మొక్కని ఉత్పత్తి చేసే విధానాన్ని కణజాల వర్ధనంగా చెప్పుకోవచ్చు. దాని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ అప్రోచ్ కావచ్చు, దానిలో ఇమిడి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శాస్త్రీయ అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వాట్ ఈస్ టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనం అనగానేమిలో. నెంబర్ 2, వన్స్ యూ అండర్స్టూడ్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ as tissue culture, you should also search for the main applications of the tissue culture. What are the applications of the tissue culture? కణజాల వర్ధనం యొక్క అనువర్తనాలు. The applications of tissue culture. What are the main applications of the tissue culture? అంటే సొమాక్లోనల్ వేరియేషన్ కావచ్చు, లేకపోతే హ్యాప్లాయిడ్ల పెరుగుదల కావచ్చు, లేకపోతే జీవరసాయన పరికరాల్లో జీవరసాయన పదార్థాల ఉత్పత్తిలో కావచ్చు, టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనానికి అనేక రకాలైనటువంటి అనువర్తనాలు కలవు. నెంబర్ 3, భారతదేశంలో లేదా కేంద్ర ప్రభుత్వం కణజాల వర్ధనం యొక్క పెరుగుదలకు తీసుకుంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు చెప్తూ మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ వాట్ ఈస్ టిష్యూ కల్చర్. సో టిష్యూ కల్చర్ అనగానేమంటే, టిష్యూ అనగా తెలుగులో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కణజాలం. సో వాస్తవానికి మీరు లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అభివృద్ధి చెందే మొక్కలు కానీ జీవుల్లో కానీ, సో పురుష సిద్ధ బీజాలు మరియు స్త్రీ సిద్ధ బీజాలు సంయోగం ద్వారా వీ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ ద జైగోట్. ఓకే, ఒక అండాశయం లేదా ఒక సిద్ధ బీజం ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ మొక్కలలో ఒక మొక్క యొక్క కాండం నుంచి పూర్తి స్థాయిలో ఒక జీవిని ఉత్పత్తి చేయగలిగే లక్షణాన్నే కణజాల వర్ధనం అంటారు. టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనం. సో ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అంటే ఒక మొక్క యొక్క కాండం కావచ్చు, కొన్ని మొక్కల్లో వేర్ల నుంచి కావచ్చు, కొన్ని మొక్కల్లో ఫలాల నుంచి కావచ్చు, పుష్పాల నుంచి కావచ్చు, మొక్కలోని ఏదైనా ఒక భాగం నుంచి తీసుకున్నటువంటి కణజాలంని వృద్ధి చేసి దానికి అవసరమైనటువంటి పోషకాలను అన్నిటినీ అందించడం ద్వారా ఆ మొక్క నుంచి వివిధ రకాలైనటువంటి భాగాలను తయారు చేసి మొక్క యొక్క కణజాలం. సో ఆ ఫ్లో చార్ట్ ఒకసారి చూడండి. ప్లాంట్ నుంచి ఒక టిష్యూని సేకరించడం జరుగుతుంది. టిష్యూ అనగా కణజాలం. ప్రతి జీవి, ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు అనేక అవయవాలను కలిగి ఉంటాడు. ప్రతి అవయవంలో కణజాలాలు ఉంటాయి. సో వృక్షంలో కూడా అనేక రకాలైనటువంటి అవయవాలు ఉంటాయి. ప్రతి అవయవంలో కణజాలాలు ఉంటాయి. సో ఈ టిష్యూ నుంచి సంగ్రహించి దానికి అనేక రకాలైనటువంటి పోషక యానకాలు అందించడం ద్వారా ఈ కణజాలంని వృద్ధి చేసి మరలా దీని నుంచి క్యాలస్ అనే ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాలస్ని బయోసింథటిక్ విత్తనాలు లేదా బయోసీడ్స్ అని అంటారు. ఈ క్యాలస్లను ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విత్తనంగా తయారు చేసి దాని నుంచి మరలా ఒక పూర్తి స్థాయి మొక్కను తయారు చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. ఈ విధంగా మొక్క నుంచి కణజాలం నుంచి క్యాలస్ నుంచి విత్తనం నుంచి పూర్తి స్థాయి మొక్కను అభివృద్ధి చేసేటువంటి ఈ పూర్తి సంగ్రహణమైనటువంటి చర్యను కణజాల వర్ధనం అంటారు. కణాల సమూహం లేదా ఒకే కణం నుండి మొక్క అభివృద్ధి చెందే ప్రక్రియ. కొన్నిసార్లు కణజాలం నుంచి అభివృద్ధి చెందవచ్చు, కొన్నిసార్లు ఏకసిద్ధ బీజాలు అనేటువంటి పురుష సిద్ధ బీజాల నుంచి కావచ్చు, లేదా అంటే పుప్పటి రేణువులు కావచ్చు, లేదా స్త్రీ ప్రత్యుత్పత్తిలో ఉన్న స్త్రీ సిద్ధ బీజాల నుంచి కావచ్చు కణజాల వర్ధనం చేసే అవకాశం ఉంది. అంటే కణజాల వర్ధనం కణాల నుంచి రావచ్చు, లేదా కొన్నిసార్లు స్త్రీ లేదా పురుష సిద్ధ బీజాల నుంచి కూడా రావచ్చు. కణాల యొక్క సమూహం అంటే నథింగ్ బట్ ద టిష్యూస్. లేదా ఒకే కణం నుండి మొక్క అభివృద్ధి చెందే ప్రక్రియ, కంప్లీట్ ప్రాసెస్ని కణజాల వర్ధనం అంటారు. ఈ కణజాల వర్ధనం లేదా టిష్యూ కల్చర్ టోటిపోటెన్సీ అనే లక్షణం ఆధారంగా పనిచేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోటిపోటెన్సీ? ఫర్ ఎగ్జాంపుల్, మల్టీపొటెన్సీ లేదా టోటిపోటెన్సీ అనే ప్రక్రియను మీరు గమనించి చూస్తే, టోటిపోటెన్సీ గురించి అర్థం చేసుకునే ముందు ఒక జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మానవుడు
స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాల సంయోగం ద్వారా ఒక జైగోట్ లాగా ఏర్పడ్డాడు. జైగోట్ ఏకకణ నిర్మాణం. ఆ జైగోట్ నుంచి అనేక రకాలైనటువంటి కణాల్లో ఎటువంటి విభేదనం అంటే స్పెషలైజేషన్, ఎటువంటి విభేదనం కూడా లేనటువంటి వాటిని, ఎటువంటి విభేదనం కూడా చూపకుండా అనేక రకాలైనటువంటి అవయవాలు, కణాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఒక జీవి జైగోట్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఆ జైగోట్కు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే, ఆ జైగోట్ అన్ని రకాలైనటువంటి కణాలుగా ఏర్పడే అవకాశాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక కణం నుంచి అన్ని రకాలైనటువంటి కణాలుగా ఏర్పడే అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని టోటిపోటెన్సీ అంటారు. అంటే టోటిపోటెన్సీ ఒక కణం నుంచి అన్ని రకాలైనటువంటి కణాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెరకులు లేదా బనానా, అరటి మొక్కను తీసుకున్నాం కణజాల వర్ధనం కోసం. అరటి లేదా చెరకు యొక్క మొక్క యొక్క కాండాన్ని తీసుకున్నాం. కాండాన్ని కణజాల వర్ధనం చేయటం ద్వారా ఒక క్యాలస్ వంటి నిర్మాణం ఏర్పడి, దాని నుంచి పూర్తి స్థాయిలో ఒక మొక్క ఏర్పడేటువంటి అద్భుతమైనటువంటి దృగ్విషయాన్ని మనం కణజాల వర్ధనం అంటారు. అంటే ఆ లక్షణాన్ని టోటిపోటెన్సీ అంటారు. టోటిపోటెన్సీ ద్వారా ఏర్పడేటువంటి మొక్కలను ఆ ప్రక్రియ మొత్తం ప్రాసెస్ని కణజాల వర్ధనంలో ఉన్నటువంటి ఇమిడి ఉన్న సూత్రాన్ని టోటిపోటెన్సీ అంటారు. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అంటే ఒక కణం నుంచి అన్ని రకాలైనటువంటి కణాలు, ఒక కణం నుంచి అన్ని రకాలైనటువంటి కణజాలాలు ఏర్పడేటువంటి సామర్థ్యాన్ని టోటిపోటెన్సీ అంటారు. కణాల సమూహం లేదా కణం నుండి మొక్క అభివృద్ధి చెందే ప్రక్రియను కణజాల వర్ధనం అంటారు. కణం లేదా కణాల యొక్క సమూహం నుంచి మొక్క అభివృద్ధి చెందే ప్రక్రియను కణజాల వర్ధనం అంటారు. దీనికి ప్రధానమైన సూత్రంగా టోటిపోటెన్సీ ఆధారంగా ఈ కణజాల వర్ధనం పనిచేస్తుంది. అసలు కణజాల వర్ధనానికి పితామహుడిగా హేబర్లాండ్ అనే శాస్త్రవేత్తను పరిగణిస్తారు. హేబర్లాండ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1902వ సంవత్సరంలో కణజాల వర్ధనాన్ని అభివృద్ధి చేసి కణజాల వర్ధన టిష్యూ కల్చర్కి పితామహుడిగా పరిగణిస్తారు. హేబర్లాండ్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ టిష్యూ కల్చర్. కణజాల వర్ధనం యొక్క పితామహుడు, ఫాదర్ ఆఫ్ టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనం యొక్క పితామహుడిగా పరిగణిస్తారు. 1902లో హెబర్లాండ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కణజాల వర్ధనాన్ని గమనించాడు. అంటే కణజాల వర్ధనం అంటే ఏం అబ్జర్వ్ చేశాడు? మొక్క యొక్క ఒక భాగాన్ని తీసుకొని దానికి అనేక రకాలైనటువంటి పోషకాయనకాలను, నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, నిర్దిష్టమైనటువంటి ఆమ్లక్షార స్వభావాలను అందించడం ద్వారా ఒక కణజాలం పూర్తి స్థాయి మొక్కగా ఏర్పడేటువంటి లక్షణాన్ని 1902లో హేబర్లాండ్ అనే శాస్త్రవేత్త లేదా హేబర్లాండ్ అనే మహాశయుడు గుర్తించడం జరిగింది. అయితే దీంతో పాటుగా హేబర్లాండ్ ఐడెంటిఫై చేసింది బేసిక్ మెకానిజం ఆఫ్ ద టిష్యూ కల్చర్. చాలా ప్రాథమికమైనటువంటి టిష్యూ కల్చర్ని హేబర్లాండ్ ఐడెంటిఫై చేశాడు. కానీ దానికి కొంచెం అధునాతనంగా ఈ హేబర్లాండ్ చేసినటువంటి టిష్యూ కల్చర్లో ఎటువంటి హార్మోన్స్ ఉపయోగించలేదు. ఎటువంటి ప్లాంట్ హార్మోన్స్ ఉపయోగించకుండా కణజాల వర్ధనం యొక్క టోటిపోటెన్సీ లక్షణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తగా వీ కెన్ సే దట్ హేబర్లాండ్. కాకపోతే తర్వాత మురషుగే మరియు మిల్లర్ అనే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే కణజాల వర్ధనంలో మొక్కల యొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి వృద్ధికారక హార్మోన్లను గుర్తించారు. మొక్కల యొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి వృద్ధికారక హార్మోన్లను గుర్తించిన శాస్త్రవేత్తలు మురషుగే మరియు మిల్లర్. ట్రై టు అండర్స్టాండ్. అసలు హేబర్లాండ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కణజాల వర్ధనాన్ని గుర్తించాడు. కానీ ఆ కణజాల వర్ధనంలో అతను వృద్ధికారక హార్మోన్ లేదా ఫైటో హార్మోన్ల యొక్క ప్రాధాన్యతను అతను గుర్తించలేకపోయాడు. మొక్కల యొక్క కణజాల వర్ధనంలో ఫైటో హార్మోన్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శాస్త్రవేత్త అంటే వీ కెన్ సే మురషుగే మరియు మిల్లర్ అనే శాస్త్రవేత్తలు కణజాల వర్ధనంలో హార్మోన్ల యొక్క ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. అయితే ఈ మురషుగే మరియు వేరొక శాస్త్రవేత్త అయినటువంటి మురషుగే మరియు స్కూగ్ అనే శాస్త్రవేత్తలు మురషుగే మరియు స్కూగ్ అనే శాస్త్రవేత్తలు మురషుగే మిల్లర్తో పాటు కలిసి హార్మోన్ల యొక్క ప్రాధాన్యతను గుర్తించాడు. కానీ మురషుగే స్కూగ్ అనే ఇంకొక వేరొక శాస్త్రవేత్తతో కలిసి కణజాల వర్ధనానికి అవసరమైనటువంటి సూక్ష్మ స్థూల పోషకాలు, కర్బన వనరులు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఫైటో హార్మోన్లు అయినటువంటి ఆక్సిన్లు, సైటోకైనిన్ల వంటి ఆక్సిన్ మరియు సైటోకైనిన్లను గుర్తించి ఈ pH
5.7 ఉండాలని గుర్తించిన శాస్త్రవేత్తలు మొరషుగే మరియు స్కూగ్. కనుక ఈ యానకానికి ఎంఎస్ యానకం అని పేరు పెట్టారు. దీనికి ఎంఎస్ యానకం అని పేరు పెట్టారు. ఎంఎస్ యానకం అని పేరు పెట్టారు. అంటే ఒక మొక్క నుంచి మనం ఒక కణజాలాన్ని వేరు చేసాం. అంటే అది చెరకు నుంచి కావచ్చు, లేదా బనానా నుంచి కావచ్చు. వేరు చేసినటువంటి భాగాన్ని ఎక్కడ పెట్టాలి? ఒక ప్రయోగశాలలో పెట్టాలి. ప్రయోగశాలలో దానికి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలను అందించాలి. సో, దానికి అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు అందించే క్రమంలో ఏ పోషక పదార్థాలు ఎంత మోతాదులో అందించాలని పర్ఫెక్ట్‌గా దానికి సంబంధించినటువంటి నమూనాలనన్నిటిని తయారు చేసి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త అంటే వీ కెన్ సే మొరషుగే మరియు స్కూగ్. కనుక ఈ యానకానికి గల పేరు ఎంఎస్ యానకం అంటారు. ఎంఎస్ యానకంలో స్థూల, సూక్ష్మ పోషకాలు, కర్బన వనరులు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఆక్సిన్ మరియు సైటోకైనిన్ వంటి పెరుగుదల హార్మోన్లు ఉంటాయి. దీనిలోని pH 5.7. సో, మొరషుగే మరియు స్కూగ్లు ఐడెంటిఫై చేసినటువంటి పోషక యానకంలో పాటించాల్సినటువంటి pH యొక్క లెవెల్ అంటే 5.7 అని చెప్పవచ్చు. సో, ఇది కణజాల వర్ధనం అంటే ఏంది? కణజాల వర్ధనానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. సో, కణజాల వర్ధనం నిర్వచనం చెప్పుకున్నాం. కణజాల వర్ధనానికి సంబంధించినటువంటి హ్యాబర్లాండ్ అనే శాస్త్రవేత్త, మొరషుగే మిల్లర్ మరియు ఎంఎస్ యానకం. ఎంఎస్ యానకంకి అవసరమైనటువంటి 5.7 pH గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. దెన్ కణజాల వర్ధనంలోని అంటే టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనం అని రాసుకోండి. ఎక్కడైనా సరే కల్చర్ కానీ లేకపోతే సంస్కృతి అని వచ్చిన చోట యూ కెన్ యాడ్ దట్ వర్డ్ కాల్డ్ యాస్ కణజాల వర్ధనం. కణజాల వర్ధనంలో ఉన్నటువంటి వివిధ రకాలైన దశలు. ఎక్స్‌ప్లాంట్ యొక్క సేకరణ. అంటే ఎక్స్‌ప్లాంట్ అంటే ఏంది? ఏదైనా ఒక ఏ మొక్క నుంచి అయితే నువ్వు సేకరిస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ చెరకు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ బనానా కావచ్చు, ఆ ఏ మొక్క నుంచి అయితే నువ్వు సేకరించుకోవాలనుకున్నావో ఆ ఎక్స్‌ప్లాంట్ యొక్క సేకరణ మొక్కల యొక్క శరీరం యొక్క తొలగించబడినటువంటి మెటీరియల్ ఎక్స్‌ప్లాంట్ మెటీరియల్ వల్లే సేకరించబడుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెరకు నుంచి ఒక చిన్న కాండం నుంచి ఒక చిన్న మొక్క తీశాడు. ఆ చిన్న మొక్కని ఇథైల్ ఆల్కహాల్ తోటి స్టెరిలైజేషన్ లేదా శానిటైజేషన్ చేయటం జరుగుతుంది. సో, ఎక్స్‌ప్లాంట్ మెటీరియల్ దాని ద్వారా ఏమవుతుంది? ఎక్స్‌ప్లాంట్ మెటీరియల్‌కు ఉపరితలం మొత్తం క్రిమి రహితం చేయడం ద్వారా ఎక్స్‌ప్లాంట్ యొక్క స్థిరీకరణ సాధ్యమవుతుంది. సో, ఫస్ట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద స్టేజెస్ ఆఫ్ ద ఎక్స్‌ప్లాంట్. ఎక్స్‌ప్లాంట్ యొక్క ఫస్ట్ వన్ టిష్యూ కల్చర్ యొక్క దశలు చెప్పుకుంటున్నాం. వాటిలో మొట్టమొదటిది ఎక్స్‌ప్లాంట్ యొక్క సేకరణ. ఎక్స్‌ప్లాంట్ యొక్క సేకరణ అనగా ఒక కాండంలోని ఒక మొక్క యొక్క ఏదైనా ఒక భాగాన్ని, ఏ భాగాన్నైతే ఒక మొక్క నుంచి తీస్తామో ఆ భాగాన్ని ఎక్స్‌ప్లాంట్ అంటాం. సో, ఎక్స్‌ప్లాంట్ మెటీరియల్ వల్ల సేకరించబడుతుంది. అలా సేకరించబడినటువంటి ఎక్స్‌ప్లాంట్‌ను ఇథైల్ ఆల్కహాల్ ఉపయోగించి శుభ్రం చేసి ఎక్స్‌ప్లాంట్ మెటీరియల్‌కు ఉపరితలాన్ని సూక్ష్మ క్రిమిరహితం చేయటం ద్వారా ఎక్స్‌ప్లాంట్ యొక్క స్థిరీకరణ చేయటం సాధ్యమవుతుంది. దాన్ని మొదటి దశ కణజాల వర్ధనం యొక్క మొదటి దశలో ఫస్ట్ వీ కెన్ సే ఎక్స్‌ప్లాంట్ యొక్క సేకరణ అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. సో, ఇటువంటి క్వెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టిష్యూ కల్చర్ గానీ, DMH11 గానీ, లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినప్పుడు మీరు సాధ్యమైనంత వరకు డైరెక్ట్‌గా ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ఇటువంటి క్వెషన్స్‌ని ఇంటర్నల్ చాయిస్‌లో వీటినే ఎక్కువ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీటి నుంచి ఎక్కువ మార్కులు రావడానికి చాలా హయ్యర్ ఛాన్సెస్ ఆర్ దేర్. టిష్యూ కల్చర్‌లో ఎక్స్‌ప్లాంట్ యొక్క సేకరణ అనేది మొట్టమొదటి దశగా చెప్పవచ్చు. సెకండ్ దశ ఇనాక్యులేషన్. నౌ ఒక మొక్కను సేకరించాం. ఆ మొక్క నుంచి ఏ భాగాన్నైతే తీసుకోవాలనుకున్నామో ఆ భాగాన్ని తీసుకున్నాం. దాన్ని ఇథైల్ ఆల్కహాల్‌తో శుభ్రం చేసాము. అలా చేయటం ద్వారా దాని మీద ఉన్నటువంటి సూక్ష్మ క్రిములన్నీ తొలగించబడ్డాయి. దాన్ని ఎక్స్‌ప్లాంట్ యొక్క సేకరణ అనం. సో, నెక్స్ట్ ఇనాక్యులేషన్. అసెప్టిక్ కండిషన్ కింద ఎక్స్‌ప్లాంట్‌లను కల్చర్ మాధ్యమానికి బదిలీ చేసే ప్రక్రియ. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ మెకానిజం. చాలా సంక్లిష్టమైనది. ఇలా ఒక పెట్రి డిష్‌లో గానీ ఏదైనా ఒక పోషక యానకం అని చెప్పుకున్నాం కదా! వాట్ ఈస్ పోషక యానకం అంటే ఎంఎస్ మాధ్యమాన్ని. పోషక యానకం అనగా ఎంఎస్ యానకం. పోషక యానకం. ఈ పోషక యానకంలో ఏముంటుందంటే ఒక పోషక యానకంలో ఏదైనా కార్బన్ సోర్సెస్ ఉంటాయి. అండ్ ఆక్సిన్, సైటోకైనిన్ వంటి పదార్థాలు, పిండి పదార్థాలు మీరు గమనించి చూస్తే ఇంతకుముందు ఎంఎస్ యానకంలో చెప్పుకున్నాం. విటమిన్లు, సూక్ష్మ స్థూల పోషకాలు, కర్బన వనరులు, విటమిన్లు, ఆక్సిన్ మరియు సైటోకైనిన్ అనే హార్మోన్లు మొత్తం ఆ యానకం యొక్క pH ఎంత ఉంటుందంటే ఆ యానకం యొక్క pH 5.7 ఉంటుంది. ఈ యానకం యొక్క pH 5.7 ఉంటుంది. సో, ఎప్పుడైతే దీని యొక్క pH 5.7 ఉంటుందో సో, ఇనాక్యులేషన్ ఫ్లాస్క్‌లను ఓకే. సో, దీని లోపలికి జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇక్కడ మనం ఎక్స్‌ప్లాంట్ తయారు చేసుకున్నాం. ఎక్స్‌ప్లాంట్‌ని
వెరీ సింపుల్. అసలు ఎంత సింపుల్ అంటే ఈ ఎక్స్‌ప్లాంట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎసెప్టిక్ కండిషన్‌లో అంటే వ్యాధి కారకాలు ఏది సోకకుండా దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయటాన్ని ఇనాక్యులేషన్ అంటాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇనాక్యులేషన్ అంటే సో షిఫ్టింగ్ ఆఫ్ ఎక్స్‌ప్లాంట్. ఓకే. ఎక్స్‌ప్లాంట్‌ను స్టెరిలైజేషన్ చేసి దానిని పోషక యానకంలోకి ప్రవేశపెట్టడాన్ని దాన్ని పోషక యానకంలోకి ప్రవేశపెట్టడాన్ని ఇనాక్యులేషన్ అంటారు. సో కల్చర్ మాధ్యమం లేదా పోషక యానకంలోకి బదిలీ చేసే ప్రక్రియను ఇనాక్యులేషన్ అంటారు. ఇనాక్యులేషన్ ఫ్లాస్క్‌లను ఒక స్థిరమైన గది ఉష్ణోగ్రత వద్ద గణనీయమైన సమయం పాటు ఉంచడాన్ని ఓకే. సో చాలా కేర్‌ఫుల్‌గా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్‌ప్లాంట్ ఉంది కదా! డైరెక్ట్‌గా మనం చేత్తో తీసుకెళ్ళి ఇక్కడ దీంట్లో ప్రవేశపెట్టడం సాధ్యపడదు. సో ఇక్కడి నుంచి వెళ్ళే లోపు సో ఒక 1 మీటర్ ఆర్ 2 మీటర్స్ దూరం ఉన్నా సరే, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో కూడా సూక్ష్మజీవ రహితం చేస్తూ, వాటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోషక యానకం ఉన్నటువంటి ప్రదేశానికి మార్చడం జరుగుతుంది. అసెప్టిక్ కండిషన్ కింద ఎక్స్‌ప్లాంట్‌లను కల్చర్ మాధ్యమానికి బదిలీ చేసే ప్రక్రియను ఇనాక్యులేషన్ అంటారు. ఇనాక్యులేషన్ ఫ్లాస్క్‌లను ఒక స్థిరమైన గది ఉష్ణోగ్రతలో గణనీయమైన సమయం పాటు ఉంచడాన్ని ఇనాక్యులేషన్ అని అంటారు. నెంబర్ 3 ఫస్ట్ ఎక్స్‌ప్లాంట్ యొక్క తయారీ. నెంబర్ 2 ఇనాక్యులేషన్. నెంబర్ 3 క్యాలస్ యొక్క అభివృద్ధి. ఏం చేశారు? ఇనాక్యులేషన్ ద్వారా ఎక్స్‌ప్లాంట్‌ని ఒక పోషక యానకంలోకి ప్రవేశపెట్టాం అనుకో. సో ఎప్పుడైతే పోషక యానకంలో ప్రవేశపెట్టామో సో దీనిలో అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు అనేక రకాలైనటువంటి హార్మోన్లు ఆక్సిన్ మరియు సైటోకైనిన్ అనే హార్మోన్లు వీటితో పాటుగా 5.7 pH మెయింటైన్ చేయబడుతుంది. సో ఇప్పుడేమవుతుందంటే క్యాలస్ ఎప్పుడైతే వస్తుందో అభివృద్ధి చెందిన క్యాలస్ క్రమరహిత ఆకారంలో ఉంటుంది. సో హాఫజార్డ్ గాను అనార్గనైజ్డ్‌గా ఉంటుంది. అభివృద్ధి చెందిన క్యాలస్ క్రమరహిత ఆకారంతో చూపబడుతుంది. సో మరియు కణాంతర్గత ఖాళీలు కూడా ఉండవు. సో ప్రతి 2 కణాల మధ్య ఖాళీలు ఉంటాయి. 2 కణాల మధ్య గల ఖాళీలను ఏమంటారు? కణాంతర్గత ఖాళీలు అంటారు. లేదా కణాంతర ఖాళీలు. ఈ కణాంతర ఖాళీలు లేకుండా ఉండటం కూడా క్యాలస్ యొక్క అభివృద్ధిలో గమనించవచ్చు. అభివృద్ధి చెందిన క్యాలస్ క్రమరహిత ఆకారంలో ఉంటుంది. అంటే ఒక విత్తనం గాని, ఒక మొక్క గాని ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉంది. కానీ క్యాలస్‌కు ఒక క్రమబద్ధమైన ఆకారం ఏముండదు. అభివృద్ధి చెందిన క్యాలస్ క్రమరహిత ఆకారంలో ఉంటుంది. మరియు కణాంతర ఖాళీలు లేకపోవడం. సో ఎప్పుడైతే కణాంతర ఖాళీలు ఉండవో ఇవంతా కంటిన్యూయస్‌గా అటాచ్ అయ్యి ఉంటాయి. సో కణాంతర ఖాళీలు లేకపోవటం చూడవచ్చు. మొక్కల యొక్క పునరుత్పత్తి ఇది 4వ దశ. కణజాల వర్ధనంలో ఫస్ట్ ఎక్స్‌ప్లాంట్ యొక్క సేకరణ చెప్పుకున్నాం. నెంబర్ 2 వి డిస్కస్డ్ అబౌట్ ఎక్స్‌ప్లాంట్ తయారీ తర్వాత ఇనాక్యులేషన్. నెంబర్ 3 అబౌట్ ద క్యాలస్ అభివృద్ధి. సో ఆ క్యాలస్ ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉండదు కనుక క్యాలస్ నారు మొక్కలుగా కనిపించే లేత మొక్కలుగా పెంచడం. సో క్యాలస్‌ని కట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా ఒక విత్తనాలుగా తయారు చేసి వాటిని టిష్యూ కల్చర్ వంటి సంచుల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. క్యాలస్‌ని నారు మొక్కలుగా కనిపించే లేత మొక్కలుగా పెంచడాన్ని మొక్కల పునరుత్పత్తి అంటారు. సో లేత మొక్క వేరు వ్యవస్థ కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన కాండం వ్యవస్థను కలిగి ఉంటుంది. సో దీనిలో ఆ క్యాలస్ చాలా చిన్న వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని ఏదైనా ఒక నర్సరీ వంటి నర్సరీలో ఇచ్చేటువంటి చిన్న చిన్న సంచుల్లో ప్రవేశపెట్టడం ద్వారా దీని యొక్క అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. సో ఇది 4వ దశ. కణజాల వర్ధనంలో 4వ దశ అంటే మొక్కల యొక్క పునరుత్పత్తి. క్యాలస్‌ను నారు మొక్కలుగా కనిపించే లేత మొక్కలుగా పెంచడాన్ని మొక్కల యొక్క పునరుత్పత్తి అంటున్నాం. సో లేత మొక్క వేరు వ్యవస్థ కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన కాండం వ్యవస్థను కలిగి ఉంటుంది. కణజాల టిష్యూ కల్చర్ యొక్క అప్లికేషన్స్. మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ టిష్యూ కల్చర్? దెన్ వి స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ద టిష్యూ కల్చర్. కణజాల వర్ధనం యొక్క దశలు ఏ దశల్లో కణజాల వర్ధనం జరిగిందని. సో ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. క్యాలస్‌ని ఏమంటారంటే బయోసింథటిక్ విత్తనం అని అంటారు. క్యాలస్ యొక్క భాగాలను బయోసింథటిక్ విత్తనాలు అంటారు. బయోసింథటిక్ సీడ్స్ అంటారు. సో క్యాలస్‌ని తీసుకున్న తర్వాత క్యాలస్‌ని కట్ చేసి ఒక 1000 చిన్న చిన్న భాగాలుగా విభజించవచ్చు. అలా వచ్చిన ప్రతి భాగాన్ని ఏమంటారంటే బయోసింథటిక్ సీడ్స్ అంటారు. నెక్స్ట్ టిష్యూ కల్చర్ యొక్క అప్లికేషన్స్. వాట్ ఆర్ ద మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ ద టిష్యూ కల్చర్? పిండాలు. సో ఎంబ్రియో లేదా జైగోట్లను తయారు చేయొచ్చు. ఎంబ్రియో ఆర్ జైగోట్.
కొన్ని మొక్కల్లో సాధారణ ఫలదీకరణం జరుగుతుంది. కానీ అండం ఏర్పడటం గమనించలేకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని మొక్కల్లో ఉన్నటువంటి సహజ సిద్ధమైన లక్షణాల వల్ల మనకి వాటిలో అండం ఏర్పడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉంది. బనానాలో విత్తనాలు ఉండవు. సో సీడ్‌లెస్ ఫ్రూట్స్ అంటే వాటిలో విత్తనాలు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కణజాల వర్ధనాన్ని ఉపయోగించి పిండాన్ని శిలాజాలలో కూడా పునరుత్పత్తి చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఫాజిల్ ఉంది. ఫాజిల్‌లో మంచులో ఎక్కడో ఒక కాండం యొక్క చిన్న భాగం లేదా విత్తనాల యొక్క చిన్న భాగం అక్కడ స్ట్రక్ అయి ఉంది. ఆ భాగాన్ని కణజాల వర్ధనం ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందించడం సాధ్యమవుతుంది. సో కొన్ని మొక్కల్లో సాధారణ ఫలదీకరణం జరిగి అండం లేని సందర్భాల్లో కణజాల వర్ధనం ఉపయోగించి అండాలను ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కొన్ని శిలాజాలలో ఏర్పడినటువంటి లేదా నిలుపుదల చేయబడినటువంటి భాగాలను ఉపయోగించి పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 సంవత్సరాల నాటి ఏదైనా ఒక ఫాజిల్ ఉంది. ఆ ఫాజిల్‌లో మొక్కకు సంబంధించినటువంటి వేరు వ్యవస్థ గాని, కాండం వ్యవస్థ గాని లేదా విత్తనాలు గాని, పుప్పొడి రేణువులు గాని ఉంటే వాటిని కణజాల వర్ధనం ద్వారా మనం పూర్తి స్థాయిలో ప్రేరేపించడం సాధ్యమవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ కణజాల వర్ధనం. సోమాక్లోనల్ వేరియేషన్స్. సో సోమాక్లోనల్ వేరియేషన్స్ ఇది కొన్ని కణాల్లో ఉత్పరివర్తనం వల్ల సంభవించదు. ఇది జీవ సంబంధమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సొమాటిక్ క్లోనల్ వేరియేషన్స్ అంటారు. సో సాధారణంగా కొన్ని రకాల కణాలను 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి సొమాటిక్ కణాలు. నెంబర్ 2 గ్యామెటిక్ కణాలు. సొమాటిక్ మరియు గ్యామెటిక్. సొమాటిక్ అనగా శాఖీయ కణాలు. గ్యామెటిక్ కణాలు అనగా బీజీయ కణాలు. సో ఈ సొమాటిక్ క్లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క చూస్తే మొక్కలో ప్రత్యుత్పత్తి సంబంధిత భాగాలన్నిటినీ బీజీయ కణాలు అంటాము. పుప్పొడి రేణువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, లేకపోతే స్త్రీ సిద్ధ బీజాలు కావచ్చు, వీటన్నిటిని ఏమంటారు? బీజీయ కణాలు. ప్రత్యుత్పత్తి కణాలు కాని కణాలన్నింటినీ ఏమంటారు? శాఖీయ కణాలు అంటారు. సో టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనం ద్వారా కల్చర్డ్ క్యాలస్ కణజాలం నుంచి వేరియంట్ క్లోన్లు ఏర్పడటాన్ని, సో ఈ వైవిధ్యభరితమైనటువంటి క్లోన్లు ఏర్పడే ప్రక్రియను సోమాక్లోనల్ వేరియంట్స్ లేదా సోమాక్లోనల్ వేరియేషన్స్ అంటారు. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో కణాలు 2 రకాలు, శాఖీయపరమైన కణాలు మరియు బీజీయపరమైన కణాలు. సో కణజాల వర్ధనంలో ఎక్కడా కూడా నీకు బీజీయపరమైనటువంటి కాన్సెప్టే ఉండదు. శాఖీయపరమైనటువంటి వాటి ద్వారానే అభివృద్ధి చేయడం గమనించవచ్చు. సో ఎప్పుడైతే ఇవి శాఖీయపరమైనటువంటి వాటి ద్వారా ఏర్పడతాయో వాటిని ఏమంటారంటే సోమాక్లోనల్ వేరియేషన్స్ అంటారు. సో బీజీయ కణాల ద్వారా మనకి ప్రత్యుత్పత్తి చెంది బీజీయ కణాల ద్వారా క్లోనింగ్ జరుగుతుంది. కానీ శాఖీయ కణాల ద్వారా సోమాక్లోనల్ వేరియేషన్స్ జరుగుతాయి. సో శాఖీయ కణాల ద్వారా ఏర్పడే క్లోన్లను సోమాక్లోనల్ వేరియేషన్స్ అని, బీజీయ కణాల ద్వారా ఏర్పడే వాటిని గ్యామెటిక్ క్లోనల్ వేరియేషన్స్ అంటారు. సో కణజాల వర్ధనంలో సోమాక్లోనల్ వేరియంట్స్ లేదా సోమాక్లోనల్ వేరియంట్స్ కనపడటం గమనించవచ్చు. కల్చర్డ్ క్యాలస్ కణజాలం నుండి వేరియంట్ క్లోన్లు ఏర్పడటాన్ని సోమాక్లోనల్ వేరియేషన్ అంటారు. ఇది కొన్ని కణాల్లో ఉత్పరివర్తనం వల్ల సంభవించవచ్చు, కానీ ప్రత్యేకించి సోమాక్లోనల్ వేరియేషన్ జరగడం అనేది ఈ కణజాల వర్ధనంలోనే సాధ్యమవుతుంది. హ్యాప్లాయిడ్ల ఉత్పత్తి. సో సాధారణంగా మనం గమనించి చూస్తే ప్రతి ఒక్క కణంలో మనం చెప్పుకున్నాం. సో శాఖీయ కణాలు మరియు బీజీయ కణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద 2 types ఆఫ్ సెల్స్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గనిజం. సో మానవుల్లో శాఖీయ కణాలు ఉంటాయి, మానవుల్లో కూడా శాఖీయ కణాలు ఉంటాయి మరియు బీజీయ కణాలు ఉంటాయి. సో శాఖీయ మరియు బీజీయ కణాల్లో మీరు గమనించిస్తే ప్రత్యుత్పత్తి కణాలన్నింటినీ బీజీయ కణాలు అంటాం, ప్రత్యుత్పత్తి కణాలు కాని వాటిని శాఖీయ కణాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అండాలు, శుక్రకణాలు, వీటిని శాఖీయ కణాలు అంటాం. అండాలు, శుక్రకణాలు కాకుండా మానవ శరీరంలో ఉన్న కణాలన్నింటినీ ఏమంటాము? శాఖీయ కణాలు. అండాలు, శుక్రకణాలను ఏమంటాం? బీజీయ కణాలు అంటాం. సో శాఖీయ కణాల్లోని క్రోమోజోమ్లు ద్వయస్థితికంలో ఉంటాయి. శాఖీయ కణాల్లోని క్రోమోజోమ్లు ద్వయస్థితికంలో ఉంటాయి. బీజీయ కణాల్లోని క్రోమోజోమ్లు ఏకస్థితికంలో ఉంటాయి. సో దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్. శాఖీయ కణాల్లో క్రోమోజోమ్లు ద్వయస్థితికంలోను, బీజీయ కణాల్లోని క్రోమోజోమ్లు ఏకస్థితికంలో ఉంటాయి. ఇక్కడ సాధారణంగా 2 శుక్రకణాలు అండం సంయోగం చెందడం ద్వారా అండ్ శుక్రకణం యొక్క క్రోమోజోముల స్థితి X ఉంటుంది. 2 సంయోగం చెందడం ద్వారా మనం 2X అనే బీజీయ కణాలు ఏర్పడతాయి. సో అలా కణాలలో జరిగే ప్రక్రియ. అలా కాకుండా
శాఖీయ కణాలు మరియు బీజీయ కణాల యొక్క సంయోగం ద్వారా ఏర్పడేటువంటి ప్రక్రియ ఇది. సో, డిప్లాయిడ్ మొక్కల సహాయంతో రిసెసివ్ లక్షణాలు మరియు రిసెసివ్ ఉత్పరివర్తనాలను హ్యాప్లాయిడ్ సంయోగ బీజాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో, కణజాల వర్ధనం ద్వారా ఏర్పడినటువంటి ప్రక్రియలో మనకి ఎ ఏక ఏకస్థితికంలో ఉన్నటువంటి పదార్థాలు కాకుండా ద్వయస్థితికంలో మొక్కలు తయారవటం జరుగుతుంది. సో, ఎక్కడా కూడా ఏకస్థితికం ఉండదు. ఎందుకని? కణజాల వర్ధనం అనేది శాఖీయ కణాల ద్వారా ఏర్పడింది కాబట్టి. కణజాల వర్ధనం అనేది శాఖీయ కణాల ద్వారా ఏర్పడింది కాబట్టి. సో, క్యాలస్ మొక్కలను చిన్న చిన్న క్యాలస్ యొక్క మొక్కలను మనం కృత్రిమ విత్తనాలు లేదా బయోసింథటిక్ సీడ్స్ అని చెప్పుకున్నాం. జీవక్రియల ఉత్పత్తికి కూడా కణజాల వర్ధనం ఎంతగానో దోహదం చేస్తుంది. హార్మోన్లను, సస్పెన్షన్ కల్చర్లను కణజాల వర్ధనం ఉపయోగించి బయో రియాక్టర్లను తయారు చేయడం కూడా గమనించవచ్చు. సో, భారతదేశంలో కణజాల వర్ధనం యొక్క అభివృద్ధి. భారతదేశంలో కణజాల వర్ధనం యొక్క అభివృద్ధి కోసం మరియు దీనికి సంబంధించినటువంటి పేటెంట్ల కోసం దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. భారతదేశంలో యాక్చువల్‌గా ఎందుకు కణజాల వర్ధనం అంత అభివృద్ధి చెందిందంటే, తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు శాస్త్రీయ మానవ శక్తి భారతదేశానికి ఉండటం భారతదేశం యొక్క అనుకూలత అని చెప్పవచ్చు. సో, స్కిల్డ్ లేబర్, అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ లేబర్ ఎట్ లోయర్ ప్రైసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ ద టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ చాలా వేగంగా పెరగడానికి, భారతదేశంలో పెరగడానికి భారతదేశంలో తక్కువ ఖర్చుతో కూడిన నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు శాస్త్రీయపరమైనటువంటి మానవ శక్తి ఉండటం. నెక్స్ట్, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపెడా భారతదేశంలో కణజాల వర్ధనం అభివృద్ధి కోసం అనేక రకాలైన చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో కణజాల వర్ధనం యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకునేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? అపెడా. అపెడా ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, అపెడా భారతదేశంలో కణజాల వర్ధనం కోసం అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్న సంస్థ అంటే అపెడా. సో, క్వాలిటీ కంట్రోల్ సౌకర్యాలను బలోపేతం చేయడానికి మరియు ISO 9000 అమలు చేయడానికి కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది. అనేక రకాలైనటువంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ టిష్యూ కల్చర్ యొక్క క్వాలిటీ కంట్రోల్ సౌకర్యాలను బలోపేతం చేయడానికి, టిష్యూ కల్చర్కి సంబంధించినటువంటి ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి కావచ్చు, ISO 9000 సర్టిఫికేషన్ అందించడానికి కావచ్చు, కణజాల వర్ధనం ఎంతగానో దోహదం చేస్తుంది. భారతదేశంలో వ్యవసాయం యొక్క ఎదుగుదలను విప్లవాత్మకంగా మార్చడానికి కణజాల వర్ధనం యొక్క పెంపకం యొక్క సంభావ్యతను గ్రహించడం. సో, దీంతో పాటుగా NCS TCP టిష్యూ కల్చర్ కొరకు టిష్యూ కల్చర్ కోసం భారతదేశంలో నేషనల్ సర్టిఫికేట్ సిస్టమ్ యొక్క డిపార్ట్మెంట్ అనేక రకాలైనటువంటి టిష్యూ కల్చర్ ప్లాంట్ని తయారు చేస్తూ ఉన్నది. సో, NCS TCP భారతదేశంలో కణజాల వర్ధనానికి ఎంతగానో దోహదం చేస్తుంది. సో, వాణిజ్య BT రంగం ప్రస్తుతం సంవత్సరానికి 15% అభివృద్ధి చెందుతున్నందున, సో కణజాల వర్ధనాన్ని కనుక కణజాల వర్ధనాన్ని జెనెటికల్ ఇంజనీరింగ్ క్రాప్స్ లేదా BT క్రాప్స్లో ఉపయోగిస్తే దానికి సంబంధించిన అభివృద్ధి ఎంతగానో ఉంటుంది. దానికి సంబంధించిన SOPలు మరియు రెగ్యులేటింగ్ మెషిన్లను నిర్వీర్యం చేయడానికి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర స్థాయిలోని వ్యవసాయ శాఖలతో సమన్వయం చేయటం ద్వారా భారతదేశంలో టిష్యూ కల్చర్ మరియు కణజాల వర్ధనం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇది కణజాల వర్ధనానికి సంబంధించిన సమాచారం. వీ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ టిష్యూ కల్చర్ ఇన్ ఇంట్రడక్షన్. దానికి సంబంధించిన శాస్త్రవేత్తల పేర్లు చెప్పుకున్నాం. కణజాల వర్ధనంలో ఉన్నటువంటి సైంటిఫిక్ టోటిపోటెన్సీ, దాంట్లో ఉన్నటువంటి దశలు, కణజాల వర్ధనం యొక్క అనువర్తనాలు, భారతదేశంలో అపెడా వంటి సంస్థలు మరియు దీని యొక్క పొటెన్షియాలిటీ ఎలా ఉందో కణజాల వర్ధనానికి సంబంధించినటువంటి టాపిక్లో విస్తృతంగా చర్చించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్.